ఇక హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ కట్టడాలను నేలకూల్చి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బండ్లగూడలోని సల్కం చెరువులో నిర్మించిన ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే పలు చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చి 48 ఎకరాల భూమిని కాపాడారు. దీంతో అక్రమ భవనాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు చెరువులను కబ్జాలు చేసి భవనాలు నిర్మించినట్లు సమాచారం. తాజాగా ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ నిర్మాణంపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరడంతో అధికారులు దృష్టి సారించారు. పూర్తి వివరాలను తీసుకుని చర్యలు తీసుకునేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేయబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల విద్య కోసం 12 భవనాలు నిర్మించామని, వీటిని కొందరు తప్పుగా చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీని కూల్చవద్దని, అవసరమైతే తనపై బుల్లెట్ల వర్షం కురిపించాలంటూ వ్యాఖ్యానించారు. పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. भलाई ना मुकाबला करना है तो ये मुकाबला करो। अगर तूने बल्लागुड़े में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाएंगे। अगर तू हजारों बच्चों को पढ़ा रहा है हम लाखों को पढ़ाएंगे। अगर तू लाखों खवातीन को हुनर दे रहा है तो हम सैकड़ों को देंगे। హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలు సవాల్ విసురుతున్నారు. పాత బస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఆ కబ్జాలను తొలగించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. చెరువును కబ్జా చేసి ఓవైసీ కాలేజీని నిర్మించారు. ఆ కాలేజీని ఎప్పుడు కూల్చుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తో సఖ్యంగా ఉంటుందని ఆరోపించారు. వారిష్టానుసారంగా అక్కడ రెచ్చిపోయి మరి చెరువుల్ని గుట్టల్ని ఎక్కడికక్కడ కబ్జాలు చేసి నిర్మాణాలు చేసుకుంటే కళ్ళు మూసుకున్నట్టు గత ప్రభుత్వాలు ఈరోజు కళ్ళు తెరిచినట్టు మరి ఏమో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాను. ఒకవేళ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి. అక్కడ వెళ్ళి మీరు నేను చెప్పినటువంటి చెరువుల గురించి, అక్కడ జరిగినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల గురించి ఒకసారి బేరీజు వేసుకుని ఎప్పటి లోపల కూలగొడతారు, ఎప్పటి లోపల కూలగొడతారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని, మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని హెచ్చరించారు సిపిఐ నేత నారాయణ. హైడ్రా కూల్చివేతలను కంటిన్యూ చేయాలని నారాయణ కోరారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి చెరువు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ కన్వెన్షన్ ను నాగార్జున బఫర్ జోన్ లో కాదని ఎఫ్టీఎల్ లో నిర్మాణం చేశారని నారాయణ ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారు చేస్తున్నాడు. పులి మీద సవారు చేస్తే మధ్య దిగేస్తే పులి తినేస్తుంది, దిగకూడదు. అది మామూలు సరికంటే అడవిలో తీసుకెళ్తుంటారు, అడవిలో తీసుకెళ్తూ జనంలో తీసుకెళ్తారు. ఆ సవారి కంటిన్యూ అయితే జనంలో తీసుకెళ్తారు. అప్పుడు జనం సపోర్ట్ రేవంత్ రెడ్డికి వస్తుంది. భయపడి దిగాడు అనుకో ఈ లైన్లా తినేస్తారు. అది కంటిన్యూలో మేము కోరుతున్నాం. అనేక సాధ్యంగా రావచ్చు, డబ్బుల్లో ఒకటి కావచ్చు. పోటీ ఏం పెడతారంటే ఆశ్చర్యంగా, మీరు టేపులు రండి, కొలతలు చేసుకోండి, నా భూమి 1 సెంటు కూడా నేనే కూల్ చేస్తా అని చెప్పని నాగార్జున అంటున్నాడు, పల్లా రాజేష్ రెడ్డి అంటున్నాడు, ఇంకా చాలామంది అంటున్నారు. రేవంత్ కేటీఆర్ అంటున్నాడు, ఎంఐఎం అంటున్నారు. చెరువులు మొత్తం పూర్తి చేసి బిల్డింగ్ పెట్టుకున్నాక చెరువులు ఉంటాయి. టేప్ పెట్టి ఆడుకొస్తున్నాడు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లేక్ ప్రొటెక్షన్ వెబ్సైట్ లో బండ్లగూడ మండలం కల్సా గ్రామ రెవెన్యూ పరిధిలో సకలం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి కెడాస్ట్రల్ రూపొందించి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. లేక్ గుర్తింపు నెంబరు పేరుతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను ప్రకటించింది.
ఈ చెరువులోనే స్పష్టంగా ఓవైసీకి చెందిన విద్యా సంస్థ ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లో కనిపిస్తుంది. ఇదే చిత్రాన్ని సోషల్ మీడియాలో పలువురు వైరల్ చేస్తున్నారు. దీంతో హైడ్రా ఎప్పుడైనా కూల్చివేయొచ్చన్న ఆందోళనలో అక్బరుద్దీన్ ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.